బ్యాక్ టు న్యూస్ అవర్ 2 లక్షల రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసిందని విమర్శించారు మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 4 నెలలు పూర్తవుతున్నా మహిళలకు 4,000 రూపాయలు ఇవ్వలేదన్నారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు రఘునందన్. అందుకని ఎలక్షన్లలో ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయన బయలుదేరిండు, మొత్తం మార్కులం అనుకుంటూ వస్తున్నాడు. ఈయన వాళ్ళు వచ్చి మేము మార్కులం అని చెప్తున్నారు. మరి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కడే ఒక ముదిరేజ్ సోదరుడు గెలిచిండు రాష్ట్రం మొత్తంలో. ఒక్కడే ఒక ఎమ్మెల్యే ముదిరేజ్ ఎమ్మెల్యే గెలిచిండు రాష్ట్రం మొత్తం మీద. ఎందుకు ఇయ్యాలి మంత్రి పదవి? ఇయ్యాలి దానికి వచ్చి రేవంత్ రెడ్డికి ఏమంటుండో ఎలక్షన్లు అయిపోయినాక ముదిరాజులకు ఒక మంత్రి పదవి ఇస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ముచ్చటట్లుడో ఒక మాట చెప్పి ముగిస్తా. నవంబర్ లో టీవీలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి. అందరు రైతులు మంచిగా విన్నారు. ఏమని చెప్పిండు? మీరు నవంబర్ లో రైతు రుణమాఫీ విషయంలో 1,00,000 రూపాయలు లోన్ కడితే మీకు 1,00,000 మాఫీ అవుతుంది. ఒకవేళ ఎవరైనా లోన్ కట్టిన వాళ్ళు ఉంటే అర్జెంటుగా బ్యాంకు పోయి 2 లక్షల లోన్లు తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి అయితా. కాంగ్రెస్ డిసెంబర్ నెలలో మీకందరికీ 2 లక్షల రూపాయలు లోన్ మాఫీ అవుతా అని చెప్పిండు. చెప్పలేదా? చెప్పిండా? అలా ఎవరికైనా అయిందా? నంగునూరులో 2 లక్షల లోన్ మాఫీ అయిందా?